జిల్లాలో డయేరియా నియంత్రణకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం రంగంపేట మండలం ఈలకొలను శివారు అచ్యుతాపురం గ్రామాన్ని కలెక్టర్ పి ప్రశాంతి వైద్యాధికారులు ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డయేరియా కేసులు నమోదు కాకుండా నియంత్రణే లక్ష్యంగా సమన్వయ శాఖల అధికారులు పనిచేయాలని, ఆ దిశగా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇటీవల అచ్యుతాపురంలో డయేరియా వ్యాధి బారి పడి కోలుకున్న వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వీరికి సకాలంలో మందులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం అచ్యుతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ పరిసరాలను, అంగన్వాడీ కేంద్రాన్ని, గ్రామంలో ఉన్న రక్షిత మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్, మంచినీటి పైప్ లైన్లను కలెక్టర్ పరిశీలించారు. But we'll take up all the age people screening, children's middle-aged simple. Health camp continue on our villages RDO or mark చేస్తారు. We can slow down the process. తర్వాత అక్కడ వారికి నోటీసెస్ ఆడియో వీడియో పెడుతుంది. ఇప్పుడు వరకు సైలెంట్గా ఇక్కడ టఫ్గా ఉన్నాయి. సో మీరు వాటర్ ట్యాంక్ ఇదే మేడం, పైన లిడ్లెస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము. మీకు మ్యాప్ అయింది కదా టైంలో బయోమెట్రిక్స్ ఎక్కడ తీసుకుంటారు? బయోమెట్రిక్ డివైస్ ఒక డివైస్ చెక్ చేసుకున్నారు. సో రేపు 5 స్టార్ట్ చేశారు. ఎప్పుడు కంప్లీట్ చేసిస్తాను?